బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణం పెద్దపేటలో ఉద్రిక్తత నెలకొంది. శ్రీరామనవమి సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పెద్దపేట రామాలయానికి వెళ్ళగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రామాలయంలో కేవలం నందీశ్వరుని మాత్రమే పూజించాలని, రాముడి విగ్రహానికి దండ వేయొద్దని ఓ వర్గం అడ్డుకుంది. ఆ గందరగోళం నడుమే స్వామివారిని దర్శించి శ్రీరాముడికి ఆయన దండ సమర్పించారు. అనంతరం కూటమి కార్యకర్తలతో మరో రామాలయానికి వెళ్తుండగా ఓ వర్గం ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనలో పలువురు జన సైనికులు గాయపడ్డారు. ఈ ఘటనను రఘురామ తీవ్రంగా ఖండించారు. ఆందోళనకారులపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణం పెద్దపేటలో ఉద్రిక్తత నెలకొంది. శ్రీరామనవమి సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పెద్దపేట రామాలయానికి వెళ్ళగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రామాలయంలో కేవలం నందీశ్వరుని మాత్రమే పూజించాలని, రాముడి విగ్రహానికి దండ వేయొద్దని ఓ వర్గం అడ్డుకుంది. ఆ గందరగోళం నడుమే స్వామివారిని దర్శించి శ్రీరాముడికి ఆయన దండ సమర్పించారు. అనంతరం కూటమి కార్యకర్తలతో మరో రామాలయానికి వెళ్తుండగా ఓ వర్గం ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనలో పలువురు జన సైనికులు గాయపడ్డారు. ఈ ఘటనను రఘురామ తీవ్రంగా ఖండించారు. ఆందోళనకారులపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ మురళి. ఇక ఆకివీడు పట్టణంలో పెద్ద ఉద్రిక్తత నెలకొందన్నట్టు తెలుస్తోంది. అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కొంతమంది దాడికి కూడా పాల్పడినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? థ్యాంక్ యూ రాజ్ కుమార్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడులో అయితే ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఆకివీడులోని పెద్దపేట రామాలయంలో అంటే శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కాన్వాయ్తో వెళ్లారు. అక్కడ ఒక వర్గానికి చెందిన వ్యక్తులు అడ్డుకున్నారని చెప్పుకోవచ్చు. అలాగే కేవలం నందీశ్వరుడికి మాత్రమే పూజలు చేయాలి, శ్రీ రాముడికి సంబంధించి దండ కూడా వేయొద్దంటూ కూడా ఒక మహిళ అలాగే సుమారు 50 మంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే పోలీసులు వారికి నచ్చజెప్పి రాముడి విగ్రహానికి కూడా దండ వేసి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెళ్ళిన తర్వాత వెనకాల ఉన్న జన సైనికులపై అయితే సుమారు 50 మంది వరకు కూడా దాడి చేశారని చెప్పుకోవచ్చు. ఈ దాడిలో జనసేన నాయకుడు గవర్న శ్రీనివాస్ పై కూడా మేకులతో ఉన్న కర్రలతో అయితే దాడి చేశారని చెప్పుకోవచ్చు. దీని కారణంగా తలపై అయితే బలమైన గాయాలయ్యాయి, అలాగే వీపుపై కూడా గాయాలయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ కర్రలు చాకులతో అయితే సుమారు 50 మంది ఒకేసారి దాడి చేయటంతో జన సైనికులు వెనకాల కాన్వాయ్లో ఉన్న జన సైనికులకైతే గాయాలయ్యాయని చెప్పుకోవచ్చు. దీనిపై రఘురామకృష్ణరాజు తీవ్రంగా స్పందించారు. అంటే శ్రీరామనవమి వేడుకల రోజున ఈ విధంగా దాడి చేయటంపై అయితే తీవ్రంగా స్పందించారని చెప్పుకోవచ్చు. దీనిపై బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. రాజ్ కుమార్, అంటే ఈ ఘటన వెనుక ఏదైనా ఏంటి దాని ఉద్దేశం అంటారు? ఈ ఘటన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం, ఈ దాడికి అంటే ఈ దాడికి వెనక ఉన్న ఉద్దేశం ఏమంటారు? ఏదైనా కుట్ర దాగుందా, రాజకీయ పరంగా జరిగిందా, లేదంటే ఆ వర్గం వాళ్ళ ఉద్దేశం ఏంటంటారు? అంటే ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఈ దాడి చేశారని చెప్పుకోవచ్చు. రాజకీయాలకు అంటే రఘురామకృష్ణరాజుకు సంబంధించి రామాలయంలో పూజలు చేయడానికి వస్తున్నారని తెలిసి ఒక వర్గం వారైతే అక్కడ నందీశ్వరుడు ఉంటారు, ఆ నందీశ్వరుడికి సంబంధించి పూజలు చేయాలి, ఆ శ్రీరాముడి విగ్రహాలు అంటే ఆ విగ్రహాలు కూడా పాతబడిపోయినాయి అని చెప్పుకోవచ్చు. ఆ విగ్రహాలకు పూజలకు నోచుకోకుండా పక్కన ఉన్న విగ్రహాలకి రఘురామకృష్ణరాజు దండ వేయటంతో అయితే అక్కడ తీవ్రంగా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. అంటే భారీగా మోహరించిన పోలీసులు ఉన్న నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పై దాడి చేయలేదు, కానీ వెనకాల ఉన్న ఆ కార్యకర్తల పైన జనసేన నాయకుల పైన కూడా దాడి చేశారని చెప్పుకోవచ్చు. ఈ దాడికి సంబంధించి 50 మంది వరకు ఒకేసారి దాడి చేయటంతో అయితే జన సైనికులకు తీవ్ర గాయాలైన వారిని అయితే ఒకరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఒకరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని అంతటికి కారకులైనటువంటి వారిని అంటే రామాలయంలోకి వెళ్ళి రాముడికి దండ వేస్తే ఈ విధంగా దాడి చేయటంపై అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్రంగా స్పందించారు. అంటే ఈ దాడిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రఘురామకృష్ణరాజు పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. రాజ్ కుమార్. ఓకే, రైట్ మురళి, థ్యాంక్ యూ.